జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వర్షాలపై కనీసం రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖమ్మంలో ఉప ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలపై సమీక్ష నిర్వహించలేదని చెప్పారు. ఈ ముగ్గురు మంత్రులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తోందన్నారు కవిత. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అంటే తెలంగాణ జనజాతర, ఇది మన జాతర అనేటటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదులుతున్నటువంటి పరిస్థితి మనం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి సందర్భం. ఖమ్మంలో ప్రత్యేకించి ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు. కానీ నిన్న కూడా వానబడి ధాన్యం తడిసిపోయి బస్తాలలో మొలకెత్తే పరిస్థితి ఉంటే, మామిడి ఖాతా అంతా రాలిపోయి మామిడి రైతులు ఇబ్బందులలో ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు గారుస్తూ ఉంటే కనీసం ఒక మాట మాట్లాడి ఒక రివ్యూ పెట్టుకొని నష్టం ఎంత జరిగిందని రెవెన్యూ అధికారులతోని మాట్లాడేటటువంటి తీరిక కూడా లేనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ముఖ్యమంత్రి తర్వాతి పోస్టు అంటే ఎంత బాధ్యత ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. కానీ ఇప్పటి వరకు రైతుల్ని కనీసం పలకరించిన పాపాల పోలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేటటువంటి ప్రయత్నం తప్పితే ప్రజల సమస్యల మీద మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణం. అంటే ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా ఎంత దారుణం అంటే, నిన్నగాక మొన్న వాళ్ళ ఇద్దరు అధినాయకుల మీద A1 A2 కేసు పెడితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది, పిలుపునిచ్చింది. కానీ మన ముఖ్యమంత్రి గారే జామ్ అని జపాన్లో పర్యటన చేస్తున్నారు తప్పితే కనీసం మరి వాళ్ళ ముఖ్య నాయకుల మీద ఇంత కేసులు అయితే ఒక ట్వీటు లేదు, ఒక పోస్టు లేదు. మరి జపాన్లో ఇంటర్నెట్ పనిచేస్తలేదేమో నాకు తెలియదు. కానీ వానబడియాల రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే ఒక్క మాట రెవెన్యూ శాఖ అధికారులతోని మరి ఎంత వర్షం పడుతుంది, ఏం సంగతి అని అడిగి